ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి రాబోయే 24 గంటల్లో అంటే ఈ రోజు మీ జీవితం మీరు ఊహించని విధంగా కల్లో కూడా అనుకోని రీతిలో ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్ళు మీరు దిగమింగుకున్న బాధలు, పడిన అవమానాలు, ఎదుర్కొన్న మోసాలు వాటంతట అవే తొలగిపోయే మంచి సమయం వచ్చింది. మనిషి జీవితంలో అంతా అయిపోయింది అనుకునే సమయంలో ఆ పరమశివుడు మరియు పార్వతీదేవి తమ లీలా వినోదాన్ని చూపిస్తారు. అచ్చం అలాంటి దివ్యమైన మార్పే ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. ఈ సందేశంలో చెప్పబోయే విషయాలు కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే దారులు. మీ బంధాలు ఎలా మారతాయి, డబ్బు ఎలా పెరుగుతుంది, ఎవరు మీ మంచి కోరేవారు మిగులుతారు, ఎవరు మీ నుండి శాశ్వతంగా విడిపోతారు, ఇంకా ముఖ్యంగా మీలో దాగి ఉన్న పరమేశ్వరుడు భక్తి శక్తి, పార్వతీదేవి అనుగ్రహ శక్తి ఎలా మేల్కొంటుందో ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సందేశాన్ని ఒక క్షణం కూడా వదలకుండా చివరిదాకా శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివర్లో వచ్చే విషయమే మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్ కావచ్చు. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే పరమశివుడు మరియు పార్వతీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై పార్వతీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఆ ఒక్క కామెంట్ మీలో దైవ శక్తిని నింపే ఒక గొప్ప సంకేతం. ఇప్పుడు మీరు ఏ పనిలో ఉన్నా కాసేపు ఆపి మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈ మార్పు కేవలం సాధారణ వారికి కాదు, తమ జీవితాన్ని నిజంగా మార్చుకోవాలనే ఆశ ఉన్న వారికి మాత్రమే. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే అంతా కోల్పోయామని భావిస్తాడో, ఇక తన వల్ల ఏమీ కాదు అని నిరాశ చెందుతాడో, సరిగ్గా అదే సమయంలో పరమశివుడు పార్వతీమాత తమ లీలలను ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరు అనుమానించుకున్న ఆ క్షణమే మీలో దాగి ఉన్న అసలు శక్తి బయటికి తీసుకురావడానికి సమయం వచ్చిందని సంకేతం. కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అదృష్టం ఇప్పుడు మీ ఇంటి తలుపు వద్ద వేచి ఉంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నష్టానికి ఇప్పుడు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి చేర్చడానికి వచ్చిన ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ సందేశాన్ని కేవలం వినడం కాదు, మీ హృదయంతో స్వీకరించాలి. కుంభరాశి వారు చాలా విలక్షణమైన, కొత్తగా ఆలోచించే బుద్ధి కల, తెలివితేటలు కలవారు. బయటి ప్రపంచానికి ఎంతో ధైర్యంగా, గంభీరంగా కనిపించిన మనసులో మాత్రం సమాజం గురించి, నిజాలను, బంధాల్లోని మోసాలను మౌనంగా భరిస్తూ ఉంటారు. మీరు ఎవరినైనా బాధ కలిగిస్తే వెంటనే గొడవ పడకుండా లోపలే దాచుకొని ఒంటరిగా ఏడ్చే తత్వం మీది. మీరు అందరికీ మంచి చేయాలని, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చూస్తారు. కానీ అదే మీ బలహీనతగా మారి చాలా మంది మీ మంచితనాన్ని, మీ తెలివిని తమ స్వార్థానికి వాడుకున్నారు. మీరు ఎన్నిసార్లు నమ్మి మోసపోయారు, ఎన్ని ఆశలు అడియాసలై నిరాశ చెందారో మీ మనసుకే తెలుసు. అయినా కూడా మీరు మళ్లీ మనుషులను నమ్మడం మానలేదు. ఎందుకంటే మీ హృదయం ఎంతో విశాలమైనది. ఇప్పుడు ఈ రోజు నుండి అదే మీ మంచితనం మీకు పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి ఆశీస్సుల వల్ల ఒక పెద్ద రక్షణగా మారుతుంది. ఇప్పటి వరకు మీకు ఎదురైన అడ్డంకులు మీ తెలివి తక్కువతనం వల్ల వచ్చినవి కావు, మీ కాలం కలిసి రాకపోవడం వల్లనేనని గ్రహించండి. మీరు ఎంత కష్టపడ్డా ఆశించిన గుర్తింపు రాకపోవడం, మీకంటే తక్కువ శ్రమ పడేవారు ముందుకు దూసుకుపోవడం చూసి మీరు చాలా బాధపడ్డారు. కానీ జ్యోతిష ప్రకారం ఇది కేవలం కర్మచక్రం మాత్రమే. ప్రతి మనిషికి జీవితంలో ఒక పరీక్ష సమయం ఉంటుంది. ఆ కాలాన్ని ఎలా తట్టుకుంటారో అదే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఆ కష్టాలను ఓర్పుతో నిశ్శబ్దంగా తట్టుకొని నిలబడతారు. అందుకే ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో మీకు లభించే ఫలితం మామూలుగా ఉండదు, అది అత్యంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించని విధంగా మీ జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. ఈ రోజు నుండి మీ జీవన శైలి మరియు ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. చిన్న విషయాలకై బాధపడే మీరు ఇప్పుడు పెద్ద సవాళ్లు కూడా చాలా ప్రశాంతంగా ఎదుర్కొంటారు. ఇది కేవలం అనుభవం వల్ల వచ్చిన మార్పు కాదు, మీ మనసులో జరుగుతున్న అంతర్గత మార్పు. మీరు ఎవరి కోసమో కన్నీరు కార్చే రోజులు ముగిసిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ సొంత శక్తిని నమ్ముతారు. నా వల్ల ఏదైనా సాధ్యమే అనే ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. ఒక మంచి ఆలోచనే మీ భవిష్యత్తును మార్చడానికి సరిపోతుంది. మీరు వేసే ప్రతి అడుగు ఇప్పుడు ఒక సరైన దిశలో సాగుతుంది. అర్థం లేకుండా కాలాన్ని వృధా చేసే రోజులు ముగింపు పలుకుతాయి. మరొక ముఖ్యమైన మార్పు మీ బంధుత్వాలతో, స్నేహాలతో చోటు చేసుకుంటుంది. మీరు ప్రాణంగా నమ్మిన కొంతమంది వ్యక్తులు మీ జీవితం నుండి దూరమవుతారు. మొదట్లో అది మీకు కొంత బాధ కలగవచ్చు, ఎందుకంటే మీరు వారిని చాలా గొప్పగా భావించారు. కానీ కాలక్రమేణా మీరు ఆ సత్యాన్ని గ్రహిస్తారు. వారు మీ జీవితంలో ఉండడానికి ఏమాత్రం అర్హులు కారని. పరమేశ్వరుడు మరియు పార్వతీమాత మీ జీవితాన్ని మంచిగా మారుస్తున్నారు. మీ ఎదుగుదలకు అడ్డుపడే వ్యక్తులను దూరం చేస్తున్నారు. ఇది నష్టం కాదు, ఇది ఒక దైవిక శుద్ధి ప్రక్రియ. నిజంగా మీ మంచి కోరేవారు మాత్రమే మీతో నిలుస్తారు. మిగతా వారు సహజంగానే పక్కకు తప్పుకుంటారు. రాబోయే 24 గంటల్లో మీలో ఒక ఆధ్యాత్మిక మార్పు కూడా కనిపిస్తుంది. శివుడి గుళ్లకు వెళ్లాలని, జగన్మాత
మాత పార్వతీదేవికి నమస్కరిస్తూ దీపం పెట్టాలని ప్రశాంతంగా కూర్చోవాలని అనిపిస్తుంది. ఇది సాధారణమైన కోరిక కాదు, మీ మనసు మేల్కొంటుందనడానికి సంకేతం. మీకు ఏది మంచి ఏది చెడు అనేది మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే మీ మనసు ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇది పరమేశ్వరుడు మరి పార్వతీదేవి మీకు ఇస్తున్న అదృష్ట రక్షణ. మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఒక స్థిరమైన మార్పు ఆరంభమవుతుంది. ఇప్పటి వరకు చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడం, ఎంత సంపాదించినా సరిపోవకపోవడం వంటి సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. పార్వతీదేవి కరుణ వల్ల మీరు డబ్బు విలువను తెలుసుకుంటారు, దాన్ని సరైన మార్గంలో వాడుకోవడం నేర్చుకుంటారు. చిన్నగా ప్రారంభమై మీ ఆదాయం శివపార్వతుల అనుగ్రహంతో పెద్ద స్థాయికి చేరుకుంటుంది. మీరు ఒకే పనిపై ఆధారపడకుండా కొత్త మార్గాలు వెతుకుతారు. ఇది మీలో వచ్చిన తెలివితేటల వల్ల జరుగుతుంది తప్ప ఎవరో చెప్పడం వల్ల కాదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు మీ భవిష్యత్తును సానుకూలంగా మారుస్తుంది. అందుకే ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం అయినా సరే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టవచ్చు. కాబట్టి మీ మనసు చెప్పే మాటను వినండి. శివపార్వతులను స్మరించి ఆలోచించి ముందుకు అడుగు వేయండి. మీలో దాగి ఉన్న శక్తిని మీరు నమ్మాలి. అదే మీకు సరైన దారి చూపిస్తుంది. ఇది కేవలం మంచి ప్రారంభం మాత్రమే. కుంభరాశి స్నేహితులారా, ఇక మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ముందు ముందు చాలా ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ ఇప్పుడు మంచి ఫలితాలుగా మారబోతున్నాయి. మీరు కోల్పోయిన దాన్ని అంతకు రెట్టింపుగా తిరిగి పొందే సమయం వచ్చింది. మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే అవకాశం పొందుతారు. ఈ అవకాశాన్ని మీరు కరెక్ట్ గా వాడుకుంటే మీ రాతే మారిపోతుంది. కుంభరాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ కాలం సాదాసీదా మార్పు కాదు. ఇది గ్రహాల గతి పూర్తిగా మిమ్మల్ని ఒక కొత్త దశలోకి తీసుకెళ్తున్న సమయం. ముఖ్యంగా మీ రాశిధిపతి అయిన శనిదేవుడు మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పటి వరకు ఆగిపోయిన మీ అదృష్టాన్ని మరియు పార్వతీమాత కటాక్షాన్ని, పరమేశ్వరుడి దివ్య అనుగ్రహాన్ని మళ్లీ కల్పించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు ఒక రోజులో కనిపించకపోవచ్చు, కానీ రాబోయే 24 గంటల్లో చిన్న చిన్న సంఘటనల రూపంలో దీని ప్రభావం మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఏ మంచి పని మొదలు పెట్టినా అందులో ఒక సానుకూల వాతావరణం కనిపిస్తుంది. గతంలో మీరు ఎంత ప్రయత్నించినా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. ఇది కేవలం మీ శ్రమ మాత్రమే కాదు, మీ గ్రహాలతో పాటు పరమేశ్వరుడు, పార్వతీమాత దైవ బలం మీకు తోడుగా నిలుస్తుందనడానికి నిదర్శనం. ఈ సమయంలో మీ ఆర్థిక వనరుల్లో ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకుండా ఉండేది, కానీ ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో అదే డబ్బు మీ దగ్గరగా నిలకడగా ఉండడం ప్రారంభమవుతుంది. మీరు ఖర్చు చేసే ముందు ఆలోచించే అలవాటు పెరుగుతుంది. ఇది మీలో వచ్చిన పరిపక్వత. మీ సంపాదన మార్గాలు కూడా ఒకటి కంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్నగా ప్రారంభమైన ఆదాయం కూడా క్రమంగా వృద్ధి చెందుతుంది. జగన్మాత దయతో మీరు ఊహించని విధంగా ఒక అదనపు ఆదాయం మీ జీవితంలోకి వస్తుంది. అది మొదట చిన్నగా అనిపించిన భవిష్యత్తులో అది మీకు ఒక స్థిరమైన ఆధారంగా మారే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు మీరు తీసుకునే ఆర్థిక పరమైన నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా మారతాయి. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు మీకు గుణపాఠంగా మారి అమ్మవారి కటాక్షంతో మీరు జాగ్రత్తగా ముందుకు సాగడానికి తోడ్పడతాయి. ఎవరో చెప్పిన మాటలకు లోన కాకుండా మీ మనసులో పలికే ఆ పరమేశ్వరుడి మాటను మీరు వినడం ప్రారంభిస్తారు. అదే మీకు సరైన దారిని చూపిస్తుంది. అప్పుల సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీరు తీసుకున్న బాధ్యతలకు మీరు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఇది ఒక రోజులో ముగిసేది కాదు, కానీ రాబోయే 24 గంటల నుండి మీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ ఉంటుంది. ఉద్యోగ రంగాల విషయానికి వస్తే కుంభరాశి వారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటి సమయం. ఇప్పటి వరకు మీరు ఎంత నిజాయితీగా కష్టపడ్డా సరైన గుర్తింపు రాకపోవడం మీకు చాలా బాధ కలిగించింది. కానీ ఇప్పుడు పరమశివుడు మరియు పార్వతీదేవి దయ వల్ల ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ పనిని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ పనితనాన్ని గుర్తిస్తారు. మీ మాటకు ఆఫీసుల్లో గౌరవం పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని పెద్దలు ఆసక్తితో అడుగుతారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీరు చేసే ఉద్యోగం మీద మీకు ఒక తృప్తి కలుగుతుంది. రాబోయే 24 గంటల్లో కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి ఆఫర్ మీ ముందుకు రావచ్చు. అది మొదట కొంచెం కష్టంగా అనిపించినా అది మీ భవిష్యత్తును ఉన్నతంగా మార్చే అవకాశం కావచ్చు. కాబట్టి ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా పరమేశ్వరుడు, పార్వతీమాతను మనస్ఫూర్తిగా స్మరించి ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీకు మంచిదే లభిస్తుంది. కొందరికి ప్రస్తుత ఉద్యోగంలోనే ప్రమోషన్ మరియు ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీ నిరంతర శ్రమ ఇప్పుడు అద్భుతమైన ఫలితంగా మారబోతుంది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ రోజున పార్వతీమాత ఆశీస్సులతో ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మీకున్న ఆలోచనలు కార్యరూపంలోకి రాకపోయినా ఇప్పుడు మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ వ్యాపార వృద్ధికి కారణం అవుతాయి. అయితే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త వ్యవహరించాలి. సంకేతాలను గుర్తించి సరైన పద్ధతిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు వేసే ప్రతి
అడుగు ఇప్పుడు స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఒక కొత్త ఆలోచన విధానం కూడా ప్రాణం పోసుకుంటుంది. మీరు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దైవం ఇచ్చిన దాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ఎలా నిలుపుకోవాలి అనే దానిపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి గట్టి పునాది వేస్తుంది. మీరు చిన్న చిన్న పొదుపులు మొదలుపెట్టి భవిష్యత్తు కోసం అద్భుతమైన ప్లాన్స్ వేస్తారు. ఈ మార్పు మీ జీవితాన్ని చాలా భద్రంగా మారుస్తుంది. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం కూడా దక్కుతుంది. మీరు సంపాదించే డబ్బు కంటే మీరు పొందే మర్యాద మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. ఇది మీకు మరింత మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది. అయితే ఈ అనుకూలత సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, మోసగాళ్లను అతిగా నమ్మడం మీకు మళ్లీ ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని నిశ్చింతగా పరిశీలించి ముందుకు సాగాలి. మీలో ఉన్న దైవ శక్తిని, పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి రక్షణను మీరు పూర్తిగా నమ్మాలి. అదే మీకు విజయాన్ని అందిస్తుంది. కుంభరాశి వారికి ఇది మీ ఎదుగుదలకు నాంది మాత్రమే. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆటంకాలు ఇప్పుడు మీకు అనుభవాల రూపంలో బలంగా మారతాయి. మీరు తీసుకునే ప్రతి అడుగు మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి పొందే దివ్యమైన సమయం ఇది. మీపై మీకు నమ్మకం ఉంచండి. మీ శ్రమపై విశ్వాసం పెట్టండి. పరమేశ్వరుడు మరియు పార్వతీమాత మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో ఒక మంచి దశ కేవలం డబ్బు, ఉద్యోగ మార్పులకే పరిమితం కాదు. ఇది మీ హృదయాన్ని, మీ అనుభవాలను, మీ ప్రేమను పూర్తిగా మార్చే కాలం. ఇప్పటి వరకు మీరు అనుభవించిన సంబంధాలు చాలా సందర్భాల్లో మిమ్మల్ని మానసికంగా గాయపరిచాయి. మీరు నిజాయితీగా ప్రేమించిన ఎదుటివారు అదే స్థాయిలో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు ఇచ్చిన విలువను చాలా మంది తక్కువ చేసి చూశారు. కానీ ఇప్పుడు ఈ రోజు తర్వాత ఆ పరిస్థితి మెల్లగా మారుతుంది. మీరు ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే స్పష్టత మీలో బలంగా ఏర్పడుతుంది. ముందుగా కుటుంబ సంబంధాల గురించి మాట్లాడి, ఇప్పటి వరకు మీ ఇంట్లో మీ మాటకు అంత ప్రాధాన్యత లేకపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎంత కష్టపడ్డా, ఎంత మంచి సలహాలు ఇచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. అది మీకు లోపల చాలా బాధను కలిగించింది. కానీ రాబోయే 24 గంటల్లో పార్వతీదేవి కటాక్షంతో ఆ పరిస్థితి మంచిగా మారడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు మీ ఇంట్లో వాళ్ళు ఎంతో గౌరవంగా వినడం మొదలు పెడతారు. మీ చెప్పే మాటల్లో ఓ బలం కనిపిస్తుంది. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇది మీకు ఒక పెద్ద ఉపశమనంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. మీ కూడా ప్రతి విషయాన్ని పెద్దగా తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించడం నేర్చుకుంటారు. ఇదే మీ బంధాలను మరింత బలపరుస్తుంది. మీలో ఉన్న సహనం, మీ మంచితనం ఇప్పుడు మీకు తిరిగి సత్ఫలితంగా వస్తుంది. మిమ్మల్ని నిజాయితీగా అర్థం చేసుకునేవారు మీకు మరింత దగ్గరవుతారు. కేవలం స్వార్థం కోసం మీతో ఉన్నవారు సహజంగానే మీ జీవితం నుండి వెళ్లిపోతారు. ఇది మొదట కొంచెం బాధగా అనిపించినా తర్వాత మీకు అర్థం చేసుకుంటారు ఇది మీ మేలుకే జరిగిందని. ప్రేమ విషయానికి వస్తే కుంభరాశి వారు చాలా లోతుగా, పవిత్రంగా, ఆదర్శవంతంగా ప్రేమించే మంచి స్వభావం కలిగిన వారు. మీరు ఎవరైనా ప్రేమిస్తే పూర్తిగా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని గౌరవిస్తారు. కానీ అదే సమయంలో మీరు ఎక్కువగా గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రేమలో చాలా నిరాశ ఉండవచ్చు. మీరు చూపించిన అనురాగానికి సమానంగా తిరిగి లభించకపోవడం వల్ల మీరు ఎంతో బాధపడ్డారు. కానీ రాబోయే 24 గంటల మీరు ఒక గొప్ప మార్పు చూస్తారు. మీరు ఎవరిని ప్రేమించాలో, ఎవరికి దూరంగా ఉండాలో స్పష్టంగా నిర్ణయించగలుగుతారు. ఇప్పటి వరకు మీరు చేసిన అనవసరమైన రాజీలు ఇకపై ఉండవు. మీ విలువను మీరు గుర్తిస్తారు. పార్వతీమాత మరియు పరమశివుడి ఆశీస్సులతో మీకు సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే సూచనలు కూడా ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆ వ్యక్తి మీ మనసును, మీ భావాలను గౌరవించే వ్యక్తి అవుతారు. మీరు అనుభవించిన గత బాధలన్నిటికీ ఒక మంచి పరిష్కారం లాగా ఆ సంబంధం ఉంటుంది. కానీ ఇది ఒక రోజులో జరిగేది కాదు. క్రమంగా మీ జీవితంలోకి ఆ వ్యక్తి ప్రవేశిస్తారు. పెళ్లైన కుంభరాశి వారు ఈ రోజు ఒక చిన్న పరీక్ష లాంటిది కావచ్చు. గతంలో ఉన్న అపార్థాలు మళ్లీ తలెత్తవచ్చు. కానీ మీరు పరమేశ్వరుడు మరియు ఆదిశక్తిని స్మరిస్తూ ఓర్పుతో ప్రశాంతంగా వ్యవహరిస్తే ఆ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. మీ దాంపత్య బంధం మరింత బలంగా మారుతుంది. మీరు ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న విషయాల కోసం గొడవలు పడకుండా ఒకరినొకరు తోడుగా నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీ కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా మార్చుతుంది. ఇక ఒంటరిగా ఉన్న వారికి ఈ కాలం ఒక ఆశని ఇచ్చే సమయం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. అది మొదట పరిచయంగా ప్రారంభమై తర్వాత పవిత్ర బంధంగా మారే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. తొందరపడి ఎవరిని నమ్మకండి. ఉమామహేశ్వరుల కటాక్షంతో మీకు సరైన వ్యక్తి సహజంగానే మీ జీవితంలో నిలుస్తాడు. మీరు బలవంతంగా ఏ సంబంధాన్ని కొనసాగించవలసిన అవసరం అయితే లేదు. భావోద్వేగ పరంగా చూస్తే రాబోయే 24 గంటల మీలో చాలా మార్పు వస్తుంది. చిన్న విషయాలకు ఎక్కువ బాధపడే మీరు ఇప్పుడు చాలా స్థిరంగా మారతారు. మీలో ఒక అంతర్గత ప్రశాంతత ఏర్పడుతుంది. మీ భావాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటారు. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. మీరు బాధ
బాధపడే పరిస్థితులు క్రమంగా తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రతి విషయాన్ని ఆ పరమశివుడి లీలగా ఒక కొత్త కోణంలో చూడగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు మీరు అందరి సంతోషం కోసం బ్రతికారు, అందరి కోసం ఆలోచించారు. కానీ ఇప్పుడు మీరు మీ సొంత సంతోషం కోసం కూడా ఆలోచించడం మొదలు పెడతారు. పార్వతీదేవి కరుణతో మీరు ఆనందంగా ఉంటేనే మీరు ఇతరులను సంతోష పెట్టగలరు అనే నిజం మీలో బలపడుతుంది. ఈ రోజు మీకు కొన్ని భావోద్వేగ అనుభవాలు కూడా ఎదురవుతాయి. కొన్ని పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, కానీ అది ఒంటరితనం కాదు. అది మీ మనసు విశ్రాంతి తీసుకుంటున్న మంచి సమయం. మీరు మీ అంతరంగంలోకి చూసే అవకాశం పొందుతారు. అది మిమ్మల్ని మరింత శక్తివంతంగా మార్చుతుంది. కుంభరాశి వారు ఈ దశలో మీ బంధాలు పరీక్షింపబడతాయి, కానీ అదే సమయంలో అవి పూర్తిగా శుద్ధి అవుతాయి. మీ జీవితంలో నిజంగా ఉండవలసిన వారు మాత్రమే మిగులుతారు, మిగతా వారు సహజంగానే దూరం అవుతారు. ఇది మీ జీవితాన్ని సులభంగా ప్రశాంతంగా మార్చుతుంది. మీరు అనుభవించే ప్రేమ ఇప్పుడు నిజమైనదిగా స్థిరమైనదిగా ఉంటుంది. స్నేహితులారా, కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ దశ కేవలం బయటి మార్పుకు పరిమితం కాలేదు. ఇది మీ అంతరంగానికి మేల్కొల్పే గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. జగత్ రక్షకులైన ఆ భగవంతుడి దివ్య అనుగ్రహం ఈ రోజు మీపై పూర్తిగా ప్రసరిస్తుంది. ఇప్పటి వరకు మీరు జీవితాన్ని కేవలం బాధలు, బాధ్యతలు, సమస్యల కోణంలో మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు మీరు జీవితం వెనుక ఉన్న అసలు అర్థాన్ని గ్రహించడం ప్రారంభిస్తారు. మీరు అనుభవించిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందని, ఏది యాదృచ్ఛికంగా జరిగిందని, అంతా ఆ భగవంతుడు సంకల్పమేనని మీలో బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఈ అవగాహన మీలో ఒక కొత్త ప్రశాంతత ఇస్తుంది. మీరు బయట పరిస్థితి ఎలా ఉన్నా లోపల స్థిరంగా ఉండగలుగుతారు. ఈ రోజు మీలో ఒక అద్భుతమైన అంతరంగ శక్తి మేల్కొంటుంది. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడేవారో అదే విషయాలు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పుడుతుంది. ఇది దైవం మీలో నింపుతున్న బలం. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ మీ వెనుక ఒక అదృశ్య రక్షా శక్తి నిలబడి ఉందని నమ్మకం మీకు కలుగుతుంది. మీరు ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక ఆర్థిక రూపంలో కావచ్చు, లేక ఒక దివ్య సంకేత రూపంలో కావచ్చు. కుంభరాశి వారికి రాబోయే 24 గంటల సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఒక విషయం గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడు అదే విషయాన్ని సంబంధించిన సమాధానం ఎక్కడో ఒక చోట వినబడుతుంది. మీరు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటే అదే వ్యక్తి మీకు కాల్ చేయడం లేదా ఎదురుపడడం జరుగుతుంది. ఇవన్నీ అదృష్టం కాదు, ఇవి మీకు దైవం ఇస్తున్న సూచనలు. మీరు వీటిని గమనించడం ప్రారంభిస్తే మీకు సరైన మార్గం స్వయంగా కనిపిస్తుంది. మీ అంతరాత్మ మీకు దారి చూపుతుంది. కళల రూపంలో కూడా మీకు కొన్ని ముఖ్యమైన సందేశాలు అందుతాయి. పరమేశ్వరుడి దేవాలయం కనిపించడం, పార్వతీదేవి దివ్య రూపం లేదా దీపం వెలిగినట్లు కనిపించడం, వెలుగు ఎక్కువగా కనిపించడం లేదా సాక్షాత్తు పరమశివుడు, పార్వతీమాత రూపాలు గుర్తుకు రావడం వంటి కళలు వస్తే వాటిని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ జీవితం ఒక మంచి మార్పు మొదలైందనడానికి సంకేతాలు. కొన్ని సందర్భాల్లో మీరు కళ్ళలో చూసిన విషయాలు నిజ జీవితంలో కూడా జరుగుతాయి. ఇది మీ ఆత్మీయ స్థాయి పెరుగుతున్న దానికి ఒక పెద్ద నిదర్శనం. ఈ సమయంలో మీరు సహజంగానే ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. ఇది నిరాశ కాదు, ఇది మీ మనసు విశ్రాంతి తీసుకుంటున్న సమయం. మీరు మీలో చూసే అవకాశం పొందుతారు. సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం చాలా పెద్ద మార్పులు చూడగలుగుతుంది. మీరు ధ్యానం చేయడం, నిశ్శబ్దంగా కూర్చోవడం వంటి మంచి అలవాటు పెంచుకుంటారు. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీ మాటకు ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. మీరు ఏదైనా బలంగా ఆలోచిస్తే అది ఆ భగవంతుడి దయతో క్రమంగా మీ జీవితంలో నిజమవుతుంది. దీన్నే వాక్కు శక్తి అంటారు. ఇప్పటి వరకు మీరు అనుకోకుండా నెగిటివ్ గా ఆలోచించి అదే విషయాలు మీ జీవితంలో జరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే అదే జరుగుతుంది. కాబట్టి మీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఈ దశలో మీ ఆలోచన ప్రభావం ఎలా ఉంటుందో మీరు స్వయంగా అనుభవిస్తారు. మీరు ఏదైనా లక్ష్యాన్ని బలంగా నమ్మి దాని కోసం కృషి చేస్తే ఆ లక్ష్యం మీ జీవితంలోకి వస్తుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు అనుకునే ఆలోచనలు, మీరు చేసే పనులు అన్ని ఒకే దిశలో ఉండాలి. ఇది మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీరు మీ జీవితాన్ని మీరే అద్భుతంగా నిర్మించగలుగుతారు అనే నమ్మకం మీలో బలపడుతుంది. ఈ రోజు కొన్ని అద్భుతమైన అనుభవాలు కూడా మీకు ఎదురవుతాయి. మీరు అనుకోకుండా చూసే ఒక వీడియో, చదివే ఒక పుస్తకం, కలిసే ఒక మంచి వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ సంఘటన కాదు, ఇవి మీకు భగవంతుడు పంపుతున్న దివ్య మార్గదర్శకాలు. మీరు సంకేతాలు గుర్తించగలిగితే మీరు ఎప్పటికీ తప్పుదారి పట్టరు. అయితే ఆధ్యాత్మిక దశలో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా ఆలోచించడం, ప్రతి సంకేతాన్ని అతిగా విశ్లేషించడం మీకు గందరగోళం కలగవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. మీ మనసు చెప్పేది వినాలి. అది మీకు సరైన దారి చూపిస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో మీరు దేవుడితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని అనుభవిస్తారు. మీరు పూజలు చేస్తే వెంటనే ఒక ప్రశాంతత మీలో ఏర్పడుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన మీకు బలంగా ఉంటుంది. ఇది ఒక అద్భుత
అద్భుతమైన మానసిక మరియు ఆర్థిక బలాన్ని ఇస్తుంది. మీరు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు. మీరు ఇప్పటి వరకు చూసిన ప్రపంచం కంటే ఇప్పుడు మీరు అనుభవించే ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. మీరు మీలో ఉన్న ఆశలు, శక్తిని గుర్తుంచుకుంటారు. మీరు కేవలం సాధారణ వ్యక్తి కాదని, మీలో ఒక ప్రత్యేకమైన దైవశక్తి ఉందని గ్రహిస్తారు. అదే మిమ్మల్ని మీ లక్ష్యానికి తీసుకెళ్తుంది. స్నేహితులారా, ఈ రోజు ఎంత పెద్ద మార్పు జరుగుతున్నాయో అదే స్థాయిలో జాగ్రత్తలు కూడా అవసరం. ఎందుకంటే మంచి సమయం వచ్చినప్పుడు మనం చేసే చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ ఎక్కువగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చినవే. ఈ రోజున మీ మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుంది. మీరు గుర్తిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వస్తే అసలు నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోండి. భగవంతుడి అనుగ్రహంతో శారీరక బలం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కుంభరాశి వారి మార్పు ప్రతి ఒక్కరికి కాదు. ఎవరైతే జీవితంలో ఎన్నో కష్టాలు పడినా ఇంకా ధైర్యంగా పోరాడాలని అనుకుంటున్నారో, ఎన్నాళ్లు ఇతరుల కోసం బ్రతికి ఇప్పుడు తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తప్పిస్తున్నారో అటువంటి వారికి మాత్రమే. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.